Hello everybody, welcome back to Try School again. In this video, మనం టపుల్ గురించి మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ టపుల్స్. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఇంట్రడక్షన్. సో మీరు అడగచ్చు, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంత వీడియో ఎందుకు చేస్తున్నారంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అండ్ మీరు ఒక 10 minutes ఒక కాన్సెప్ట్ విన్నారంటే వెన్ ఎవర్ యు ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ మీరు క్లియర్గా చెప్పవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. లేకపోతే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ ఐ వాంట్ క్లారిఫై యూ స్టెప్ బై స్టెప్. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేషన్ ఆఫ్ టపుల్ ఆబ్జెక్ట్స్. సో ఎట్లా క్రియేట్ చేస్తాం సింపుల్గా, ఇట్స్ ద ఫస్ట్. సో కొన్ని టైప్స్ ఇచ్చాను నేను, దాంట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. దిస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్రియేషన్, ఎంటీ టపుల్. ఓకేనా, సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్ కోడ్. నేను చేసే పెట్టాను ఇక్కడ. ఓకే, సో టీ ఈక్వల్ టు ఎంటీ టపుల్ కింద తీసుకుంటారు. తర్వాత మరి ఒక్క వాల్యూ ఉన్న టపుల్ ఎలా ఇవ్వాలి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఒక వాల్యూ ఉన్న టపుల్ ఎలా ఇవ్వాలంటే 10, కామా అని చెప్పి ఇవ్వాలి. పక్కాగా కామా అయితే పెట్టాలి, లేకపోతే వీ హ్యావ్ సీన్ దట్ కమ్స్ అండర్ ఇంటీజర్. ఓకే, సో కామా క్రియేషన్ ఆఫ్ సింగిల్ వాల్యూ టపుల్, parentheses ఆర్ ఆప్షనల్, బట్ ఇట్ షుడ్ ఎండ్ విత్ కామా. parentheses అనేది ఆప్షన్ అనమాట, కానీ ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ ద కామా. ఓకే, సో యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ వన్ ఈస్, దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. వి ఆల్రెడీ నో, మనకు అది తెలుసు ఆల్రెడీ, బట్ ఇదేంటో చూద్దాం ఒకసారి. ఓకే, మరి స్టార్ ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై స్టార్? ఓకే, ఇక్కడ ఇదేంటిరా అంటే మనకి స్టార్ ఆపరేటర్ అనమాట. ఓకే, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు స్టార్ ఆపరేటర్ని. తర్వాత క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ టపుల్. ఇక్కడ కూడా మాకు parentheses ఆప్షనల్, కానీ కామా అనేది పక్కా ఉండాలి. అర్థమైందా? తర్వాత బై యూజింగ్ ద టపుల్ ఫంక్షన్, టపుల్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూస్ చేసి కూడా మనం టపుల్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ లిస్ట్ ఆఫ్ అనే మెథడ్ చూసాం కదా, ఇంట్ ఆఫ్, ఓకే, ఎస్టిఆర్ ఆఫ్, ఇలాంటి మెథడ్స్ మనం చూసినట్టు ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే లిస్ట్ ఆఫ్ అనే టపుల్ ఆఫ్ అనే ఒక మెథడ్ తీసుకొని మనం లిస్ట్ని టపుల్ లాగా మార్చొచ్చు. సో అదే చెప్తాం ఇక్కడ. మనం ఒక లిస్ట్ తీసుకున్నాం, అది లిస్ట్లో ఉంది, బట్ మనం టపుల్లోకి చేంజ్ చేయాలంటే ఎట్లా చేంజ్ చేయొచ్చు అంటే ఇట్లా మనం టపుల్ ఆఫ్ లిస్ట్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో టైప్ చేసుకున్నాం, మనకి ఏమొస్తుంది, టపుల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, రేంజ్ ఫంక్షన్. చాలా మందికి రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా తెలియదు. దే థింక్ దట్ అది కేవలం ఫర్ లూప్లో మాత్రమే వాడతారేమో అని చెప్పి అనుకుంటారు. కానీ రేంజ్ ఫంక్షన్ అనేది ఒక మెథడ్. అది ఎక్కడ ఉన్నా సరే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ వరకు ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని రిటర్న్ చేస్తారు. ఓకేనా, హ్యావ్ డన్ అ స్పెషల్ వీడియో దానికోసం చేశాను నేను, అక్కడ మీరు చూడండి. ఓకే, టపుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 10, 20, 2 అంటే 10 నుంచి 20 వరకు 2 డిఫరెన్స్తో వస్తాయి అనమాట. చూడండి, వీ హ్యావ్ సీన్ ద అవుట్పుట్. సో ఇట్లా కూడా మనం రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే లిస్ట్ ఆఫ్ అనే మెథడ్లో లిస్ట్ తీసుకున్నాము, టపుల్ ఆఫ్ అని చెప్పి అన్నాము. అదే స్ట్రింగ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది, స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఇలా మనకి ఒక్కొక్క లెటర్ కూడా క్లారిఫై డివైడ్ అయిపోయి ఒక టపుల్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ క్రియేషన్ మెథడ్స్ ఆఫ్ టపుల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో we have seen about what is that టపుల్ అంటే ఏంటో చూసాము, టపుల్ యొక్క క్రియేషన్ చూసాము. నెక్స్ట్ వీడియో ఎట్లా యాక్సెస్ చేస్తామో ఎలిమెంట్స్ని చూద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ట్రై స్కూల్ తెలుగు, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.